నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా ఫ్రై అంటే చూపిస్తాను. పెనం మీద ఫ్రై అది ఎలా చేయాలి అంటే, ఈ వంకాయలు చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. ఇంతంత వంకాయలు గుత్తి వంకాయలు చేసుకుంటామే ఆ మాదిరి వంకాయలు తీసుకున్నాను. ఒక పావు కిలో తీసుకున్నాను. ఎన్నో రాలేదు, ఒక 10 ఎన్నో వచ్చినాయి. అయితే వాటిని జాగ్రత్తగా పొయ్యి మీద కాల్చి, అది వీడియోలో చూపించాను చూడండి. పొయ్యి మీద కాల్చి తీసి పెచ్చు తీసి అట్టే పెట్టాను. తర్వాత ఏం చేశాను, ఒక బియ్యపిండి, తర్వాత శనగపిండి, ఇది ఉప్పు కారం వేసేసి కొద్దిగా నూనె వేసి కలిపేసి దాంట్లో నీళ్లు పోసి పలచం చేయాలి. పలచగా చేసేసి ఇంత తీసుకోండి అంతే. ఇంత బియ్యపిండి, ఒక చెంచా శనగపిండి, ఇవన్నీ తీసుకుని ఉప్పు కారం కలిపేసి పలచగా చేయండి. పలచగా చేసేసి ఈ వంకాయలు ఉన్నాయి కదా, వంకాయని శాంతం ఎడదీసేయద్దు. ఇట్లా గుత్తి ఇలా ఇలా రావాలి, ఇలా వెడల్పుగా రావాలి. అలా చేయండి. అలా చేసి నేను వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. దాన్ని ఇలా ఇలా అద్దేసి పిండిలో పెనం మీద వేయాలి. అంతే. పెనం మీద కాల్ చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ. అటు ఇటు తిప్పేసుకోండి, రెడీ అయిపోతుంది వంకాయ పెనం మీద ఫ్రై. ఇదో రకం ఫ్రై అన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. మేము తిన్నాము, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి, తక్కువ టైంలో అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. లైక్ చేయండి. ఒక్క లైక్ కూడా చేయటం లేదు. ఎంతో కష్టపడి చేస్తున్నాను కదా ప్రతిదీని. ఒక్కసారి చూసి లైక్ కొట్టండి. బాయ్. చూడండి వంకాయలు ఎలా కాలుస్తున్నాను. ఇలా స్టవ్ మీద ఇలా కాల్ చేసుకోవాలి. ఇది వంకాయ ఫ్రై అంటే పెనం మీద కాల్చే ఫ్రై. తర్వాత చూపిస్తాను. ఇదిగో వంకాయలు కాలుస్తున్నాను చూడండి. ఇదిగో 4 కాల్చాను, ఇంకా 4 పెట్టాను. ఇదిగోండి వంకాయలు అంటే పెచ్చు తీసేసాను. పెచ్చు తీసాక మళ్ళీ చెప్తాను. తీసి పెట్టాను, దానికి వేరే మళ్ళీ చెప్తాను. ఇదిగో ఇలా బియ్యపిండి, శనగపిండి, ఉప్పు కారం అవన్నీ కలిపేసి కొంచెం నూనె వేసి కలపాలి. కలిపేసి ఈ వంకాయలు కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు కాల్చి చల్లారాక ఇలా చీల్చుకోవాలి. ఇలా చీల్చుకుని ఇలా పెట్టుకుని దీంట్లో అద్దేసేయాలి. ఆ పిండి పలచం చేసి ఇలా అద్దేసి స్టవ్ మీద పెట్టేయాలి. తీసుకో. అలా ముంచి ఇట్లా పెనం మీద వేయాలి. అన్నీ వేసాక కాలుతాయి కదా, మళ్ళీ తిప్పుకోవాలి. ఇవి అన్నమాట. ఈ పని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కథ వంకాయ కాల్చి పెచ్చు తీసుకోవడం ఒక్కటే పని. తర్వాత ఏముంది, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు కారం కలిపేసి నూనె వేసి కలిపేసి పలచం చేసి అప్పుడు ఇది ముంచి వేయడమే. అది బాగుంది కదా, వంకాయ బాగుంది. ఇలా వేగిన తర్వాత తింటే ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటుంది. వెరీ గుడ్. అదిగోండి తిప్పాను. ఇలా తిప్పడమే.
ఇది ఉంది కదా, ఇలా తిప్పడమే. అది అన్నీ అలా తిప్పేసాను. ఇంకొంచెం కాలాకి తీసేయడమే అంతే. ఇదో వంకాయ గుత్తి కూర, ఇదో రకమైన కూర. వంకాయల్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు, ఇదో రకమైన కూర. అది